జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కీలక సమావేశం జరగబోతా ఉంది. 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు, ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇప్పటికే మరొక 2 మంత్రులకు అదనంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఇక్కడ మంత్రి వివేక్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా ప్రచారానికి సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఆశావాహులు ఇప్పటికే ఇటు హైకమాండ్ కు, మరొక వైపు పిసిసి అధ్యక్షునికి ఇప్పటికే వినతులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా నేతలు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా మనం చూసాము, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుందని అనే ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు నవీన్ యాదవ్ పేరైతే బలంగా వినిపిస్తా ఉంది. నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తిగా నవీన్ యాదవ్ కు మంచి పేరు ఉందని చెప్పి కూడా పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లా ఇంకా 2-3 పేర్లు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెరపైకి రావడం జరిగింది. ప్రధానంగా మొదటి నుంచి కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ క్రికెటర్ హజారుద్దీన్ పేరు కూడా వినపడినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీలో చోటు కల్పించడం ద్వారా ఆయనను తప్పించినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. టికెట్ నిర్ణయం అధిష్టానానికి ఫైనల్ నిర్ణయం అయినప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా కొంతమంది పేర్లను అయితే అధిష్టానానికి సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనికి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే చూస్తా ఉన్నారు. ఎవరికి టికెట్ ఇవ్వడం ద్వారా గెలుపు సాధ్యమవుతుందని చెప్పేసి కూడా బేరీజ్ వేసుకుంటా ఉన్నారు, లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి వివేక్ కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇప్పటికే డివిజన్ అన్ని కూడా చుట్టేస్తా ఉన్నారు. డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు సమస్యలన్నీ కూడా ఎక్కడికక్కడ పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకుంటూ అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. చాలా వరకు ఇప్పటికే ఇటు బస్తీల్లో, ఇటు బస్తీ బాట పట్టి 3 మంత్రులు కూడా కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది రాష్ట్రంలో కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఇటు హైకమాండ్ నుంచి కూడా పార్టీ నేతలకు సూచనలు వచ్చిన నేపథ్యంలో మరొక వైపు మంత్రివర్గంలో 3 పెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన వ్యక్తికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే టాక్ కూడా పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. ప్రధానంగా గాంధీ భవన్ లో ఇట్లాంటి ఏదైతే టాక్ ఎక్కువగా వినిపిస్తా ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుందని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఏ విధంగా ప్రచారంలో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా గెలవాలి, ఎట్లాంటి వ్యూహాత్మకంతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ నివాసం, ఆయన నివాసం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక్కడ కనుక ఓడిపోతే ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గెలవాలి అని చెప్పి కూడా పార్టీ అయితే భావిస్తా ఉంది. అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాలి. గెలవడానికి గెలుపు గుర్రం ఎవరైతే బాగుంటుందని ఒకటి నిర్ణయం చేయడంతో పాటు ప్రచారం ఏ విధంగా చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.